మనం ప్రెసెంట్ అయితే కడపలో ఉన్నాము. కడపలో కూడా ఈసారి మహానాడు అంగరంగ వైభవంగా ఏదైతే జరుగుతుంది. దాదాపు లక్షల మంది కార్యకర్తలు మహానాడుకి అయితే హాజరవడం కూడా జరిగింది. సో మహానాడు కన్నా ముందుగా మనకు గుర్తొచ్చేది భోజనాలు. సో గతంలో రాజమండ్రిలో కావచ్చు, ఒంగోలులో కావచ్చు, సో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళా కానీ ఆ ప్రాంత రుచిని చూపించడం కూడా మహానాడులో ఎప్పుడు ప్రత్యేకత అయితే ఉంటుంది. ఈసారి రాయలసీమలో స్పెషల్ ఏంటో కూడా కనుక్కుందాము. దాదాపు 33 రకాల వంటలు కావచ్చు, దాదాపు స్వీట్స్ కావచ్చు, హాట్స్ కావచ్చు, చాలా వరకు కార్యకర్తలు కడుపు నిండా పూర్తిగా భోజనం చేసి మహానాడిని పూర్తిగా వాళ్ళు ఎంజాయ్ అని చెప్పి కూడా ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడడం ఎలా ఉంది, భోజనాలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఇంత వేల మందికి రుచికరమైన వంటలు ఏర్పాటు చేశారు. అందరూ తృప్తిగా తింటున్నారు. కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి జనం ఎక్కువ ఉన్నందువల్ల. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి కడపలో? అదే రాయలసీమ అనగానే గుర్తుకొచ్చేది నాటుకోడి, రాగి సంగటి ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ చికెన్ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇక్కడ నాన్ వెజ్ కౌంటర్స్ కూడా కొంతమంది తినని వాళ్ళు ఉంటారని నాన్ వెజ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా వరకు బాగున్నాయండి. మీరేమంటారు, ఎలా ఉంది ఏర్పాట్లన్నీ? సరే, మహానాడు ప్రభంజనము. ఎందుకంటే లక్షలాది మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు సదుపాయం బ్రహ్మాండంగా చేస్తున్నారు. నాన్ వెజ్ అయితేనే, వెజిటేరియన్ అయితేనే బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ విని రీతిలో ఇక్కడ ముందు మహానాడు కంటే ఈ మహానాడు బ్రహ్మాండం ఉంది భోజన సదుపాయము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది కడపలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు? అదే రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున మహానాడు ఏర్పాటు చేయడం, ఇంత సక్సెస్ఫుల్ గా ఇది రన్ అవుట్ ఎలా అనిపిస్తుంది? అంటే మొదటి రోజే ఇంత బీభత్సంగా జనాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనాలు విరిసిపోతున్నారు. అలాగే మొన్నాడు, రేపు, మర్నాడు దాదాపు 10 లక్షల మంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో, మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కడపని మించి రాయలసీమలోనే అనంతపురము మొత్తం టోటల్ రాయలసీమలోనే ఈ యొక్క మహానాడు ఎక్సలెంట్ గా ఉంది. పోయిన మహానాడు, అంతకుముందు మహానాడు కంటే రాయలసీమలో జరిగినటువంటి కనీవిని రీతిలో కార్యకర్తలు ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని మహానాడిని దిగ్విజయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో మరికొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా వరకు భోజన టైమింగ్ కాబట్టి అందరూ దాదాపు భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు. రాయలసీమలో ప్రత్యేక వంటకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ గారు దాదాపు 33 రకాల బిర్యానీలు కూడా ఇక్కడ ఆయన ప్రత్యేకించి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది భోజనాలు? క్రౌడ్ ఎక్కువ ఉంది, భోజనాలు బాగున్నాయి. స్పెషల్ ఏంటి సార్ రాయలసీమ స్పెషల్? రాయలసీమ స్పెషల్ అంటే గోంగూర పచ్చడి. అడగగానే ఒక మంచి భోజనం అయితే ముందు వాళ్ళ ముందు వస్తారు. మంచి భోజనం, లక్షలాది మందికి అందరికీ నచ్చినట్టు పెట్టారు. ఉన్న దాంట్లో చాలా చక్కగా పెట్టారు, చాలా మంచి. లక్షలాది మంది హాజరవుతూ ఉంటారు. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటా ప్రతి కార్యకర్త భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కూడా మరి ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఇది ఒక మహానాడులోనే సాధ్యం. ఇది ఒక మహానాడులోనే జరుగుతుంది. లక్షలాది మందికి, ఇంతమందికి భోజనం, ఎవరికి భోజనం లేదు అనుకుంటా పెట్టి పంపించడం చాలా గొప్ప విషయం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటగిరి. అందరూ వెంకటగిరి. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. మనం భోజనం కోసం రాలేదు కదా, భోజనం కోసం మాత్రం కొంచెం అటు ఇటు ఉంటుంది, దాని గురించి ప్రాబ్లం లేదు. ప్రతి కార్యకర్త కడుపు నిండా తిని వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రతి కార్యకర్త కడుపు నిండా తిని వెళ్ళాలన్నదే మా ఉద్దేశం. సో మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. సో మొత్తం మీద కడపలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎలా ఉంది భోజనం, ఎలా ఉంది సార్? రాయలసీమ స్పెషల్ గా మీకు ఏం వస్తుంది? ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి అండి. ఈ రోజున మరి అన్ని మహానాడులో చూసుకున్నట్లయితే మరి ఈ రోజున వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంతకు ముందు మహానాడులు మనం చూసుకున్నట్లయితే చాలా ఎండ వేడిమితో అయినప్పటికీ కూడా మరి ఆనాటి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క దార్శనికాలను కూడా తట్టుకుని ఆ రోజున మహానాడిని ఒంగోలులో కానివ్వండి, రాజమండ్రిలో కానివ్వండి దిగ్విజయం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతమంది మరి మనది పార్టీ అనుకుని ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏర్పాటును చూసుకున్నట్లయితే వరుణదేవుడు కూడా కరుణించాడు అన్నట్టుగా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మరి ఇంతమంది ఇక్కడ రావడానికి సాధ్యపడిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రతిసారి కూడా భోజన ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయి. మెయిన్ ముఖ్యంగా అసలు మరి సామాన్యంగా ప్రజలు ఎలా తినేది ఎట్లా ఉంటుందని చూడడం కోసం కూడా నేను ఈ రోజున చేయడం జరిగింది. అట్లాగే పర్టికులర్ గా ఈ మామిడికాయ పచ్చడి చూసినట్లయితే మరి దెందులూరు కాన్స్టిట్యున్సీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా ఒక స్పెషల్ గా ఉంటారు ఆయన. అదే మరి గోదావరి జిల్లాలో దొరికేటువంటి మామిడికాయలతో పచ్చళ్ళు కూడా పట్టి ఆ రుచుల్ని ఈ రోజున
మరి రాష్ట్ర వ్యాప్తంగా చూపించడం కోసం ఆయన కష్టపడ్డారని తెలియజేయడం సంతోషిస్తుంది. సో మరికొంతమంది కార్యకర్తలు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. రాజమండ్రిలో మనం ఘనంగా మహానాడు జరుపుకున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చి కడపలో అది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఎలా అయితే ఉందో రెస్పాన్స్ ఇక్కడ కూడా చాలా, అంటే అనుకున్న జనం కంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. నాకు తెలిసి 35,000 అని చెప్పారు, కానీ అరౌండ్ 1 lakh ఉండొచ్చు పీపుల్ అయితే త్రిబుల్ ఉన్నారు. కానీ ఎయిర్పోర్ట్లు కూడా చాలా బాగుంది. కానీ 20,000 కానీ చాలా ఎక్కువగా అనిపిస్తున్నారు జనాలు కదా. రాజమండ్రిలో చూసిన మహానాడికి కడపలో చూసిన మహానాడికి ఏంటి వ్యత్యాసం? అంటే ఇప్పటి వరకు కడపలో ఎంత ఎక్కువ జనాభా టీడీపీకి ఉంటారనేసి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఇప్పుడైతే చూసారు కదా, చాలా బాగుంది. 2 లక్షల మంది చూసిన తర్వాత కడప గడ్డలో ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఎక్కువగా ఉన్నారనేసి అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి వచ్చామండి. చోడవరం నియోజకవర్గం వచ్చాం. ఇక్కడైతే వాటికి ఒక ఆహ్లాదమైన వాతావరణం నెలకొంది. మరి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు కూడా అందరూ కూడా మరి పార్టీ మీద అభిమానం చేసిన ఓటింగ్ కావచ్చు, మొత్తం మీద కూటమి ప్రభుత్వం బాగుందని మరి అందరికీ రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని కూడా అందరికీ ఆశిస్తున్నాం. మరి ఈ రోజు అయితే ఏర్పాట్లు అయితే అందరికి కూడా బాగా జరుగుతున్నాయి. మరి దీని మీద అయితే ఎటువంటి సందేహం లేదు. జనాలు కూడా చాలా భారీ సంఖ్యలో రావడం జరిగింది ఇక్కడికి. అందరికి కూడా అన్ని విధాల సౌకర్యాలు బాగా జరుగుతాయి.